Garuda Express, an international courier service. సాధారణంగా ప్రతి వ్యక్తికి తన హావభావాలను బట్టి ఆఫీస్లో టేబుల్ మీదకు ఒరిగిపోవడం, డెస్క్పై మోచేతులు పెట్టి కూర్చోవడం, చేతులతో ముఖాన్ని కవర్ చేయడం వంటివి అగౌరవ పనుల కిందకు వస్తాయంటున్నారు నిపుణులు. అలా కాకుండా కుర్చీలో నిటారుగా కూర్చోవాలి, వాలిపోకూడదని చెబుతున్నారు. ఇంకా ముందుకు వంగకూడదంటున్నారు. నిటారుగా కూర్చుంటేనే ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకు దూసుకెళ్తారంటున్నారు ఎక్స్పర్ట్స్. అలాగే ఎవరికి సైగలు సంజ్ఞలు చేయకూడదు. చేసినా అవి అత్యంత సాధారణంగా ఉండాలి. అలా ఉంటేనే ఇతరులకు ఓపెన్ మైండెడ్ వ్యక్తిలా కనిపిస్తారు. ఇది విజయవంతమైన వారికి ఉండే బాడీ లాంగ్వేజ్లో ఒకటి. దీన్ని ఎవరైనా ఆపాదించుకుంటే సక్సెస్ను పొందవచ్చు. ఇంకొంతమంది చేతులు కట్టుకుని ఉండడం, కాలు మీద కాలేసుకుని కూర్చోవడం సరైన బాడీ లాంగ్వేజ్ కాదు. కాళ్ళు చేతులను ఎల్లప్పుడూ ఓపెన్గా ఉండేలా పెట్టాలి. అదే సక్సెస్కు దారిలాంటిదట. ఎవరైనా ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలి. అప్పుడు సక్సెస్ దరిచేరుతుందని తెలిపారు. చాలామంది ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు లేదా మిగతా సమయాల్లో కూడా జుట్టుతో ఆటాడుతుంటారు. కానీ అలా చేయకూడదంటున్నారు. అది ఎదుటివారికి పూర్తిగా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ని కలిగిస్తుందని, ఈ అలవాటును మానుకోవాలని చెబుతున్నారు. నవ్వు విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు వీళ్ళు. ఎప్పుడు ఏ సమయంలో నవ్వాలో అప్పుడే చాలా డీసెంట్గా నవ్వాలని చెబుతున్నారు. ఎవరైనా సక్సెస్ పొందాలంటే ఈ అలవాటును మానుకోవాలని చెబుతున్నారు. కొందరు ఎదుటివారి కళ్ళల్లో అదే పనిగా చూస్తూ మాట్లాడకూడదంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇంకొందరు అసలు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకూడదట. ఎటో చూస్తూ మాట్లాడకూడదు. అవసరం ఉన్నప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడాలి. వద్దు అనుకుంటే చూడకుండా మాట్లాడాలి. ఇదే సరైన బాడీ లాంగ్వేజ్. కనుక దీన్ని అలవాటు చేసుకుంటే మంచిదంటున్నారు ఎక్స్పర్ట్స్. ఎవరైనా మర్యాదగా కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వాలి. కలపాలా వద్దా అని ఆలోచిస్తూ షేక్ హ్యాండ్ ఇవ్వొద్దంటున్నారు. షేక్ హ్యాండ్ ఇస్తే పెర్ఫెక్ట్గా ఇవ్వాలంటున్నారు. విజయవంతమైన వ్యక్తులు ఇలాగే చేస్తారట. కనుక ఇలాంటి పర్ఫెక్ట్ హ్యాండ్ షేక్ ఇవ్వడాన్ని అలవాటు చేసుకోవాలని వెల్లడించారు నిపుణులు.